నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. హైదరాబాద్ గడ్డపై బయటపడింది కేవలం స్పెర్మ్ దందా కాదు. ఇది దేశవ్యాప్తంగా విస్తరించిన ఒక భయంకరమైన అక్రమ బేబీ సేల్ రాకెట్. మానవత్వాన్ని మంటగలిపిన ఈ దారుణం ప్రతి ఒక్కరిని ఉలిక్కి పడేలా చేస్తుంది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. విశ్వసనీయ సమాచారంతో జూబ్లీహిల్స్ లోని ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ పై మెరుపు దాడి చేశారు. వారు ఊహించిన దానికంటే దారుణమైన నిజాలు అక్కడ బయటపడ్డాయి. ఈ క్లినిక్ గుజరాత్ లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కు అనుసంధానంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ ఉచ్చులో మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. వారిలో కీలక సూత్రధారి డాక్టర్ నమ్రత కూడా ఉన్నారు. షాకింగ్ నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. ఈ ముఠా నిస్సహాయ పేదలైన జంటలకు తమ అక్రమ కార్యకలాపాలకు పావులుగా వాడుకుంటోంది. ఆర్థిక కష్టాల్లో ఉన్నవారికి ఆశలు చూపించి తక్కువ ధరకు పసికందులను కొనుగోలు చేసి, అవును మీరు విన్నది నిజం, కేవలం 90,000 రూపాయలకు ఒక బిడ్డను కొని మరొక వైపు పిల్లలు లేని ధనిక దంపతులను టార్గెట్ చేశారు. సరోగసి పేరుతో వారిని మోసం చేసి వారితో లక్షలు వసూలు చేశారు. దాదాపు 35 లక్షల రూపాయలు తీసుకొని ఆ పేద తల్లిదండ్రుల బిడ్డలను వీరికి అంటగట్టారు. ఒక మోసపోయిన దంపతులు అనుమానంతో తమకు సరోగసి ద్వారా జన్మించిన చెప్పబడిన బిడ్డకు DNA పరీక్ష చేయించారు. ఆ ఫలితాలు ఈ దందాలోని భయంకరమైన చీకటి కోణాన్ని బయటపెట్టాయి. ఆ బిడ్డకు తమతో ఎలాంటి జన్యు సంబంధం లేదని తేలింది. ఇది ఈ బేబీ సేల్ రాకెట్ కు పునాది. పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ కు కనీసం అనుమతులు లేవు. గతంలోనే లైసెన్స్ రద్దు చేసుకున్న యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కూడా నకిలీ పత్రాలతో వేరే డాక్టర్ పేరుతో ఈ దందాను కొనసాగించింది. ఇది కేవలం స్పెర్మ్ దందా కాదు. వీరు భిక్షాటకులు, పాదచారులను కూడా స్పెర్మ్ డోనర్లుగా మార్చారు. వారికి 1000 రూపాయల నుండి 4000 రూపాయలు చెల్లించి వారి నుండి స్పెర్మ్ ను సేకరించారు. సేకరించిన స్పెర్మ్ అండాలను దొంగచాటుగా గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలకు కూడా రవాణా చేశారు. ఈ రాకెట్ ఒక్క హైదరాబాద్ కే పరిమితం కాలేదు. డాక్టర్ నమ్రత హైదరాబాద్ తో పాటు విజయవాడ, విశాఖపట్నం, కొండాపూర్ వంటి అనేక నగరాల్లో క్లినిక్లను నడుపుతోంది. ఈ దారుణమైన నెట్వర్క్ లో ఆమెతో పాటు ఆమె కుమారుడు, ఇతర డాక్టర్లు, ఏజెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, చివరికి బిడ్డల బయోలాజికల్ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇది మనుషులను వ్యాపార వస్తువులుగా మార్చిన దారుణం. పోలీసులు ఈ క్లినిక్ లోని వైద్య పరికరాలు, సరోగసికి సంబంధించిన పత్రాలు, లైసెన్స్ లేని IVF సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ నమ్రతపై గతంలోనూ ఇలాంటి అక్రమాలకు సంబంధించిన కేసులున్నాయి. ఈ భయంకరమైన బేబీ సెల్ రాకెట్ గురించి పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది దంపతులు మోసపోయారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సిందే.